వెల్కమ్ టు 95 న్యూస్ పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని శీర్షికలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే బంగారు బాతు బలి. ఒకప్పుడు సామెత ఉంటుండే, బంగారు బాతు గుడ్లు పెడుతుంటే ఆ బంగారు గుడ్డును రోజు ఒకటి తినాలి అని చెప్పి అంటుండే. ఆ బాతును కొంతవాడు ఏం చేసిండు, రోజు తిని ఎందుకు అని చెప్పి ఒకటేసారి పుట్ట పోసిండట. దాంతో బాతు వచ్చింది. అట్లా దాన్ని క్యాప్షన్ పెట్టి రాసిండు, ఇదేంది ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ మొత్తుకుంటున్నాయి. 30 ఏళ్ళ లీజ్ ఎట్లు ఇస్తారు, ఇంకో 6 నెలలు 8 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు 8 నెలలు పెట్టుకొని 30 ఏళ్ళ లీజుకి ఇస్తే రేపు వచ్చే ప్రభుత్వాలకు ఏం అధికారం లేకుండా పోతుంది. దాంట్లో ఆదాయం ఇక వీళ్ళు చెప్పింది ఆదాయం అన్నట్టు ఉంటుంది. దాంతో మొన్నటి నుంచి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది ఏంది 30 ఏళ్ళ లీజ్ ఎట్లు ఇస్తారు, అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రేపటి నాడు రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయం రాదు. ఇప్పుడు ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నదో అదే దాని ప్రకారం వస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. రోజు ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు అందరూ. మరి ఇది ఎంతవరకు చూడాలి ఏమవుతుందో దీని కథ. కాంగ్రెస్ దేశానికి ఏం చేసింది, ఈస్ట్ మ్యాన్ కలర్లో సినిమా చూపిస్తే ప్రజలు నమ్మరు, సీఎంపై రేవంత్ అడ్డగోలు మాటలు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓ పిచ్చివాడు. నిన్న నారాయణపేట మహబూబ్ నగర్లో బహిరంగ సభ నిర్వహించింది. ఇదేది మన ఆంధ్ర నుంచి వచ్చింది కదా ఒకటి, గల్లా జయదేవ్ది, మా అమర్ రాజా గిగా ఫ్యాక్టరీకి నిన్న శంకుస్థాపన చేసిరు మహబూబ్ నగర్లో జిల్లాలో. అక్కడ ఈ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి కలిసి మంత్రి కేటీఆర్ కూడా నిన్న బహిరంగ సభలో పాల్గొన్నాడు. అక్కడ శంకుస్థాపన దగ్గర కూడా ఇప్పుడు 9,500 కోట్లు అంటే పెద్ద పెట్టుబడి, 9,500 కోట్ల పెట్టుబడితోటి కంపెనీ ఏర్పాటు చేస్తారు. అది ఉన్నదాకా చిత్తూరు దగ్గరనే ఆంధ్రాలో ఉండే, అక్కడి నుంచి ఇక వేధింపులేవో భరించలేక నాకు వద్దు ఇక్కడ అని చెప్పి ఫ్యాక్టరీని మొత్తాన్ని తీసుకొచ్చి మహబూబ్నగర్ జిల్లాలో పెట్టారు. తెలంగాణలో మళ్ళీ ఒక భారీ పెట్టుబడి అన్నట్టు ఇది. దీంతో పాటు ఇక నిన్న శంకుస్థాపన ఇట్లా చేసిండు కాబట్టి ఇక నిన్న ప్రతిపక్షాల మీద కూడా ఎలక్షన్ టైం ఇక ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ప్రతిపక్షాల మీద రెచ్చిపోవాలి, అదే జరుగుతుంది. సీఎం చెప్పినా తడిధాన్యం కొంటలేరు, తేమ తాలు పేరుతో కొర్రీలు, క్వింటాకు 4-5 కిలోలు తరుగు, ప్రత్యామ్నాయ లేకపోతే వచ్చాక తక్కువ ధరకు అమ్ముకుంటున్న వైనం. పలు జిల్లాల్లో రైతుల ఆందోళన, తడిసిన ధాన్యాన్ని కొనేది లేదు, నిజామాబాద్ మిల్లర్ల సంఘం. ఈ అకాల వర్షం వచ్చి రైతులను నట్టేట ముంచిందని చెప్పాలి. అసలు ఆరబెట్టుకున్న ఒడ్లు మొత్తం నీళ్ళకు కొట్టుకపోతే ఆ నీళ్ళ నుంచి ఒడ్లు మొత్తం ఏరుకున్నారు కొందరు రైతులైతే. దారుణం. ఈ రైతులు ఫస్ట్ ఎవరైతే పంట ఏదైతే పండించి పక్కకు ఆరబోసుకున్నారో వాళ్ళ రైతులు ఫస్ట్ ఆ వరి పంటను మొత్తం కొనేసేయాలి ప్రభుత్వాలు. దాని మీద ఎందుకు ఇంకా జాప్యం చేస్తారో అర్థమైతలేదు. రైతులేమో ధర్నాలకు దిగుతారు, దానికి ప్రతిపక్షాలు మద్దతు బాగానే ఇస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా పొలాలలో తిరుగుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా రైతులను పట్టించుకుంటేనే ప్రభుత్వం మనుగడ ఉంటుంది. ఇప్పుడు ఈ రైతులు మొత్తము నీళ్ళల్లో ముద్ద అయ్యి అవి మొలకలు ఎత్తే పరిస్థితి ఇప్పుడు ధాన్యం మొత్తం. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా రాజ్యం బాగుండేది. ఫస్ట్ వాళ్ళ మొత్తం కొనేసేయాలి. అది పచ్చిగా ఉండని తడవని ఒకసారి నష్టం జరుగుతుంది. దాన్ని ఏదో విధంగా వేరే సోర్స్లో ఏదన్నా ఇది చేసుకోవచ్చు, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఫలక్నామా ప్యాలెస్లో బ్రిటన్ రాజు పట్టాభిషేకం. నిన్న బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేక వేడుకను మన హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్లో స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రసారం చేసిరట. ఎందుకంటే వాళ్ళు కట్టింది ఆ ఫలక్నామా ప్యాలెస్. ఆ బ్రిటన్ రాజులు ఏదైతున్నాయో వాళ్ళ ముత్తాతలు కట్టిరు ఆ ఫలక్నామా ప్యాలెస్, అందుకని ప్రసారం చేసిరు. సిటీ మొత్తం మొబైల్ టాయిలెట్లు. ఇప్పుడు లేడీస్కి ఈ ఆర్టీసీల కండక్టర్లకు కానీ ప్లస్ ఉద్యోగాల కోసము సిటీలకు పోయేటోళ్ళకు, కాలేజీలకు పోయే అమ్మాయిలకు, వీళ్ళకు ఈ లేడీస్కి ఇబ్బంది అవుతుంది. టాయిలెట్స్ సడన్గా వాష్రూమ్ వచ్చి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఎక్కడ టాయిలెట్స్ ఎంతో లాంగ్లో ఉండి ఇబ్బంది పడుతున్నారు. అందుకని మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారట సిటీలో. మంచిదే. నిన్న సిపి సివి ఆనంద్ చెప్తున్నాను.
మంచి ఆలోచన. అటువంటివి తొందర పబ్లిక్లోకి పోతాయి. ప్రియాంక బిజీ షెడ్యూల్. ఈరోజు 3:30కి శంషాబాద్కి వస్తుందంట. శంషాబాద్కి వచ్చి ఈరోజు ప్రియాంక గాంధీ వస్తుంది ఏడం అనే సరూనగర్ స్టేడియంకు. కాంగ్రెస్ పార్టీ గర్జన యువ సంఘర్షణ పేరుతోటి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంట. ఈ నిరుద్యోగుల గురించి, యువకుల గురించి. దానికి ప్రియాంక గాంధీ వస్తుంది. ఆమె 45 to 50 minutes ఉంటుందంట హైదరాబాద్లో. ఆమె శంషాబాద్లో దిగడము, సరూనగర్ స్టేడియం రావడం, స్పీచ్ ఇవ్వడం, మళ్ళీ ఎంబడే సరూనగర్ శంషాబాద్ పోయి మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోవడం. 45-50 minutes ఉంటుందంట, అంతే. బిజీ షెడ్యూల్. వాళ్ళు పాదయాత్ర కూడా పెట్టుకుందాం అనుకున్నారు కానీ టైం బిజీ షెడ్యూల్ తోటి అసలు ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదట. డైరెక్ట్ రావడం, మాట్లాడడం, మేనిఫెస్టో ఏదో రిలీజ్ చేసి ఎందుకంటే కర్ణాటకలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అందరూ ఇప్పుడు కర్ణాటక మీద ఫోకస్ పెట్టారు. జాతీయ స్థాయి నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండని, బీజేపీ ఉండని, ఇంకో పార్టీ ఉండని. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా చాలామంది నాయకులు మొన్నటిదాకా కాంగ్రెస్ అక్కడనే తిరిగారు కర్ణాటకలోనే. జూన్ 2న పొంగులేటి ముహూర్తం. ఆ రోజు నుంచే కార్యాచరణ అమలు. ఈ నెల 22న యాక్షన్ ప్లాన్ ప్రకటన. బీఆర్ఎస్ను దెబ్బతీయడం. ఈ పొంగులేటికి ఏందో అర్థమైతే లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఓ రోజు పోయి కలుస్తారు, కాంగ్రెస్లో చేరుతున్నాడు అంటారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు పోయి కలుస్తారు. అయిపోయింది ఇక బీజేపీలో చేరు. నేనేమో టీడీపీ వాళ్ళు పోయి కలిసినట్టు. అసలు ఆయన ఏ పార్టీలకు వస్తాడు, ఆయన సొంత పార్టీ పెడతాడా, వేరే పార్టీలకు పోతాడా, ఏందనేది క్లారిటీ వస్తలేదు. ఆయన చుట్టూ అయితే అందరు తిరుగుతారు. ఏముంది, పైసా ఉందా ఆయనకి? ఇక పోనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఆయన పెద్ద స్థాయి నాయకుడు కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఏదో డబ్బు ఉన్నట్టుంది బాగా. దాంతో మొత్తం నాయకులు అందరూ గెలిపించుకోగలుగుతాడు. 10 మందికి ఆయన పైసలు పెడతాడు, 20 మందికి ఆయన పైసలు పెడతాడు, ఎమ్మెల్యేలకు గెలిపించుకోగలుగుతాడు అన్న ఉద్దేశంతో తిరుగుతున్నట్టుంది వీళ్ళందరూ. అందరికీ ఇప్పుడు పైసల ప్రాబ్లమే ఉంది, ఒకటి బీఆర్ఎస్కు తప్పించి. మిగతా అందరికీ అదే ప్రాబ్లం. నేడు బీఎస్పీ తెలంగాణ భరోసా సభ సరూనగర్ స్టేడియంలో నిర్వహణ. ఈరోజు ఏమో బీఎస్పీది ఉంది, రేపేమో కాంగ్రెస్ పార్టీది ఉంది. ఈరోజు బీఎస్పీది ఈరోజు మీటింగ్ ఉంది. మాయావతి వచ్చింది నిన్న సిటీకి. ఆమె ఈరోజు సరూనగర్ స్టేడియంలో మీటింగ్లో, ఎల్బీనగర్ సరూనగర్ స్టేడియంలో మీటింగ్లో మాట్లాడుతుంది ఆమె ఈరోజు. చేనేత నూలుపై జీఎస్టీని ఎత్తేయాలి. నేతన్నల ఆత్మహత్యలు సర్కారుకు సిగ్గుచేటు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేత బీమా. బట్టి విక్రమార్క ఈయన పాదయాత్ర చేస్తుండు. ఈయన పాదయాత్ర స్టార్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి పాదయాత్ర అయిపోయింది. ఏంటంటే ఈ దళితుడు సీఎం చేస్తామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ హామీ ఇచ్చింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోటీలు ఉండేటందుకు ఇదంతా. నూతన సచివాలయంలోకి ఎమ్మెల్యే రాజాసింగ్కు నో ఎంట్రీ. మొన్న రేవంత్ రెడ్డికి నో ఎంట్రీ, ఇప్పుడు రాజాసింగ్కు నో ఎంట్రీ. ఇక మనం మామూలు పబ్లిక్ అయితే పోయే పరిస్థితి లేదనుకో. ఆ ఏరియాకు కూడా, ఆ రోడ్ మీద కూడా పోయే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు దిక్కు లేదు. ఇక జనాలకి ఏముంటుంది. బైక్ వెనుక కూర్చొని తమ్ముడు గొంతు కోసి ఈ ఆస్తి ఎంత దారుణం. నిన్న ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుండట. వాళ్ళు ఆయనకి 2 భార్యలంట తండ్రికి. దాంతో ఈ ఆస్తుల పంపకాల దగ్గర ఏదో గొడవ వచ్చింది. సరే తండ్రితో మాట్లాడదాంపా అని చెప్పి తమ్ముడిని బండి మీద కూర్చోబెట్టుకుంటే, తమ్ముడు బండి నడుపుతుంటే వెనక అన్న కూర్చొని బండి నడుపుతున్న తమ్ముడిని గొంతు కోసిండి అంటే వెనక కూర్చొని చాకుతో. చచ్చిపోయింది పాపం. ఆస్తులు అంతా గొడవలు పెడుతున్నాయి బాగా. నోట్ ఫైల్ సమర్పించండి. ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న ఉత్తర్వులపై కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు. ఈ ఆంధ్రప్రదేశ్కు పైసలు చెల్లించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ 7,000 కోట్లు విద్యుత్ బకాయి ఉంది, అవి పైసలు కట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం అనుకుంటా ఆర్డర్స్ ఇచ్చింది. దాంతో కోర్టు పోయింది. కోర్టు పోతే కోర్టు అన్నది అసలు ఏ లెక్కన కట్టాలి పైసలు, ఎందుకు కట్టాలి. రాష్ట్ర విభజన జరిగింది, ఇప్పటిదాకా ఆస్తుల పంపకాలు కూడా సరిగ్గా పంచలేదు. ఇంకా గొడవలు నడుస్తూనే ఉన్నాయి. 7,000 కోట్లు ఏ విధంగా పంపాలి, అసలు ఏం చూసి మీరు ఆర్డర్స్ ఇచ్చారు, అప్పుడు ఫైల్ మొత్తం పంపించండి మాకు అని చెప్పి అడిగిందట. నేను ఇక వెలుగు పేపర్ చూస్తుంది. వెలుగు పేపర్ అయినా ఏ పేపర్ అయినా ఫస్ట్ పేజీ మొత్తం శ్రీ చైతన్య నారాయణదే నడుస్తుంది గాలి అంతా. అలాదే ఫస్ట్ సెకండ్ పేజీలు 1, 1, 2 అంటారు కదా టీవీలలో, అట్లనే. ఈ వెలుగులో వ్యాట్ ఈజ్ దిస్, లిక్కర్ రేట్లు తగ్గించారు. మరి పెట్రోల్ డీజిల్ ఎవరు అడగబోయారు. లిక్కర్ రేట్లు తగ్గితే సంతోషం, ఆనందం. 10 రూపాయలు తగ్గిందంట. హాఫ్ మీద 20 రూపాయలంట, ఫుల్ మీద 80 రూపాయలంట. బా పండుగ చేసుకుంటారు ఇక. మళ్ళీ పెరుగుతుంది ఇంకా, ఎందుకంటే 10 రూపాయలు తగ్గింది కదా, 200 ఖర్చు పెడతాడు మళ్ళీ ఇంకో కోటర్కు.
ఇంతకుముందు ఏంటంటే 10 రూపాయలు 220 కోట్లు ఉండే కదా, ఒకటే కోటర్ తాగుతుండే. ఇప్పుడు 210 అయింది కదా, 2 కోటర్లు తాగుతాడు. దాంతో ఇంకా జర ఆదాయం ఇంకా డబుల్ వస్తుంది పండుగ తాగేటోళ్ళకైతే. రోజు 12 గంటల పని, నెలకు 9,000 జీతం. ఈ గ్రామ పంచాయతీ కార్మికులతోటి సర్కారు వెట్టి చాకిరి. వాళ్ళు లేకపోతే రోగాలు వచ్చి పడతారు. ఫస్ట్ వాళ్ళకు మున్సిపల్ వాళ్ళు దేవుళ్ళు అన్నారు అప్పుడు వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినాక. ఆ దేవుళ్ళు లేదు, ఇప్పుడు దయాలు అయ్యారేమో మరి. వాళ్ళకి జీతాలు పెంచితే అయిపోతుంది ఎంతో అంతో. 1000 రూపాయలు పెంచితే ఖుష్ వాళ్ళు. ఆ 1000 రూపాయలు కూడా పెంచే దిక్కు లేదు. మామూలుగా ఆనందపడరు వాళ్ళు. 1000 రూపాయలు పెంచితే పండుగ చేసుకుంటారు ఆ 1000 రూపాయలతోటి. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గలే అంటే ఎందుకు తగ్గుతాయి? పెట్రోల్ డీజిల్ అది కేంద్ర ప్రభుత్వం తీసుకునే ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే. ఆయన తగ్గిస్తే ఈయన తగ్గిస్తారు, వాళ్ళు తగ్గారు వీళ్ళు తగ్గారు. ఆయనకు కావాలి పైసలు, వీళ్ళకి కావాలి. ఇదనుకో మందు రాష్ట్ర ప్రభుత్వం చేతులే కాబట్టి పోటీ లేదు, అందుకని తగ్గించి. జవాన్ అనిల్కు కన్నీటి వీడుకోలు. సారీ మళ్ళీ రిపీట్ చూసుకో, ఇది మళ్ళీ మొదలు పెడుతున్నా. జవాన్ అనిల్కు కన్నీటి వీడుకోలు. సొంతూరులో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు. 7 కిలోమీటర్లు కొనసాగి మొన్న హెలికాప్టర్, జమ్మూ కాశ్మీర్ హెలికాప్టరు పడిపోయి చనిపోయింది కదా ఆ జవాన్కు, నిన్న అంత్యక్రియలు ముగిసినాయంట. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి 1,70,00,000 ఫర్నిచర్ కొనిచ్చిన ఈయన మళ్ళీ ఇంకో లెటర్ వేసిండు నిన్న. ఈయన జైల్లో కూర్చున్నాడు. జైల్లో కూర్చొని ఒక్కొక్కటే లెటర్లు వేస్తుండు బయటికి. అప్పుడేమో కవిత మీద రాసిండు, తర్వాత కేజ్రీవాల్, ఇప్పుడు ఇంకో లెటరు ఆయన ఇంటికంట, కేజ్రీవాల్ ఇంటికంట ఫర్నిచర్ ఇచ్చిండట 1,70,00,000 అది. ఈయన లెటర్లు ఇస్తుండు. మరి ఆ ఈడీ, సిబిఐ ఆ కేసు ఎక్కడ పోయింది? ఒకటే రోజు అరెస్టు, ఇక గంటల అరెస్టు, ఇంకా 2 గంటలలో అరెస్టులు. ఏదో అన్నారు కేజ్రీవాల్కు నోటీస్ ఇచ్చిర్రు, ఆయన పోయిండు వచ్చిండు, ఇంకా మళ్ళీ దాని సపోర్ట్ లేదు. ఇక అంటే ఈ ఎలక్షన్లు అయిపోవాలేమో, మళ్ళీ ఎలక్షన్ల ముందర ఏడే ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పి ఆపిరేమో. ఈ కర్ణాటక ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ మొదలు పెడతారేమో. బీజేపీ తరఫున జనమే కొట్లాడుతున్నారు. బెంగళూరులో ఇంత అభిమానం ఎన్నడూ చూడలే. సిటీలో భారీ రోడ్ షో, పెద్ద ఎత్తున హాజరైన జనం. 10 నియోజకవర్గాలు, 3 గంటలు, 26 కిలోమీటర్ల ర్యాలీ. నిన్న మోడీ బెంగళూరులో భారీ ర్యాలీ తీసిండు, పబ్లిక్ బాగా వచ్చిరంట. డ్రై ఫ్రూట్ వ్యాపారి, డ్రగ్స్ దందా. 3 నిందితుల అరెస్టు, పరారీలో నైజీరియన్. ఈ నైజీరియన్లు ఎక్కడి నుంచి వస్తారో కానీ ఈ డ్రగ్స్ అయితే సిటీలో విడి చేస్తారు. అక్కడికి కట్టడి చేస్తూనే ఉంది పోలీస్ డిపార్ట్మెంటు. ఎప్పటికప్పుడు తీసుకుపోతూనే ఎవరు, లోపటేస్తూనే ఉన్నారు, అయినా పుట్టుకొస్తారు. మెయిన్ ఎప్పుడు దొరికినా, ఏడ దొరికినా ఈ నైజీరియన్ల మూలాలు ఉంటున్నాయి. వాళ్ళకి అది ఒకటే తెలిసినట్టుంది బతికేటందుకు, డ్రగ్స్ సప్లై చేసుడు ఒకటే. కార్డన్ సర్చ్ పెడతారు కదా, అట్లనే నైజీరియన్ల మీద కూడా కార్డన్ సర్చ్ పెట్టాలి. నైజీరియన్లు, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంది ఇదంతా ఒకసారి కార్డన్ సర్చ్ పెట్టి మొత్తం లిస్టు తీస్తే కానీ ఎవరెవరు ఏమేం చేస్తారు అనేది తెలుస్తుంది. ఈ హాస్టల్లో ఉంటుర్రు, ఎవరు వస్తుర్రో, ఏ హాస్టల్లో ఉంటుర్రో, ఏం చదువుతుర్రో, ఏం చేస్తుర్రో ఏం తెలుస్తలేదు. ఒకసారి అన్ని హాస్టళ్ళు, అసలు సిటీలకు కొత్తగా ఎవరు వచ్చిర్రు, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చేస్తుర్రు, పని చేస్తలేరా, చదువుతలేరా, అంతా ఒక్కసారి లిస్టు తీస్తే అప్పుడు బయటపడుతుంది అసలు ఇంకెంతమంది ఉన్నారు లోపటానికి. ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలి ఫస్ట్, ఇక్కడ కాదు. ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే మొత్తం సిటీ మొత్తం జల్లెడబట్టాలి, అప్పుడు కానీ క్లియర్ అవుతుంది. ఇది ఈరోజు పేపర్ వార్తా కార్యక్రమం. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.